ఇది అటకేశ్వర ఆలయం అండి. శివభక్తుడైన కుమ్మరి కేశవకు బంగారు లింగ రూపంలో శివుడు బంగారు లింగులు ప్రత్యక్షమై అనుగ్రహించే ప్రదేశం అటకేశ్వర ఆలయం. ఆయన మహాతప సమ్ముడు ఎవరు అటకేశ్వరంలో కుమ్మరి కేశవ ఒక స్వామి. ఆయన ఋషి అనుకోవచ్చు, ముని అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు. ఆయన తప చేయడం వల్ల ఘోర తపస్సు చేయడం వల్ల శివుడే ప్రత్యక్షమైన ఇక్కడ. సల్మాన్ చావా కూర్చున్నాయి ఏం కూర్చున్నాయి పోతా ఏం లేవే. ఇగోండి శ్రీఫల వృక్షం అండి, సంతాన వృక్షం. అదే దీనికైనా ఇప్పుడు మీరు మొక్కు కట్టమని చెప్పింది. ఓకే, ఇప్పుడు దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఉన్నది కదా. ఇప్పుడు మామూలుగా చాలా మంది వారి వారి కోరికలు అండి ఏం చెప్తారంటే, ఇప్పుడు కొంతమంది చదువు విషయంలో, కొంతమంది మ్యారేజ్ విషయంలో, కొంతమంది యాక్చువల్ గా ఇక్కడ సంతాన ఫల విషయం అని రాసి ఉంది. దీంట్లో బ్రహ్మి, జివ్వి, ఉసరి అని ఉంది. కార్తీక మాసంలో వనభోజనాలు, కార్తీక మాసం వనభోజనాలు చేస్తే మనకి వచ్చే సంవత్సరాలుగా క్షేమం ఉంటారని ఒక భక్తుల నమ్మకం. అది అనాది కాలం నుంచి వస్తుంది కాబట్టి దాని నమ్మకం తప్పదు. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు మొక్కు కట్టినాం అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాప కావాలని ఏదన్నా మొక్కినాం అనుకో, మొక్కిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమన్నా మొక్కు తీర్చుకునేది ఏమన్నా ఉంటుందా? ఏమన్నా వచ్చి అంటే అమ్మా ఇప్పుడు మనము ఒకటి తిరుపతి ఉదాహరణ చెప్తున్నాం. తిరుపతి వెళ్ళినాము. తిరుపతి వెళ్ళినాక మన అక్కడ పాపరాశనము, శ్రీవారి పాదాలు, అట్లా అల్లి గోవిందరాజు టెంపుల్ అన్నీ ఉన్నాయి. అవి తిరిగి వచ్చినాక మనకు ఒక 10 లక్షల ఆస్తి కలిసి వచ్చింది. అప్పుడు నీకేం నమ్మకం వస్తుందమ్మా? అది తిరగడం వల్ల వచ్చింది అనుకుంటావా, లేక నాకు రావచ్చింది వచ్చింది అనుకుంటావా? తిరగడం వల్ల వచ్చింది అనుకుంటావా? ఎందుకంటే అది కంటిన్యూ సంవత్సరం కంటిన్యూ చేయి. కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? ఒకవేళ మీకు అదే అడ్డుబాటు వచ్చింది చేస్తే మంచిది కదా. దానివల్ల మనకు కష్టం లేదు, ఎఫెక్ట్ ఏం లేదు కదా. మనకు ఈ విధంగా అయినప్పుడు ఆ విధంగా చేసుకో మంచిది. నమ్మకంతో ఏదో పని చేయాలి. ప్రేమతో ఏదైనా సాధించుకోవచ్చు, ద్వేషంతో ఏం సాధించాలి. సరే అవునా కదా. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని నొప్పించి బాధ పెట్టే కంటే ఒప్పించి పదపరుస్తుంది. అదే అన్న